హాయ్ ఫ్రెండ్స్, ప్రపంచంలో ఇంటర్నెట్ని ఎక్కువగా వాడే దేశాల్లో చైనా మొదటి స్థానంలో, భారతదేశం రెండవ స్థానంలో ఉంది. ఇండియా ప్రపంచంలోనే రెండో అతిపెద్ద టెలికమ్యూనికేషన్ మార్కెట్. మన దేశంలో ఇంటర్నెట్ కనెక్షన్ల సంఖ్య 851 మిలియన్ వరకు చేరింది. ట్రాయ్ ప్రకారం జియో లాంచ్ కావడానికంటే ముందు ప్రతి ఇండియన్ నెలకు సగటున 154 MBల డేటాను మాత్రమే వాడేవాడు. కానీ జియో లాంచ్ అయిన తర్వాత ఈ యూసేజ్ 100 టైమ్స్ పెరిగింది. ఒక నెలకు సగటున 15.8 GB డేటాను వాడే స్థాయికి చేరారు. ఇంటర్నెట్ని ఇంత ఎక్కువగా వాడడానికి గల ముఖ్య కారణం తక్కువ ధరకే ఇంటర్నెట్ అందరికీ అందుబాటులోకి రావడం. 2015 తర్వాత ఇంటర్నెట్ ధరలు చాలా తక్కువగా పడిపోయాయి. ఈ ధరలు అందరినీ ఆశ్చర్యానికి గురిచేశాయి. ఈ సంతోషం ఎన్నో రోజులు లేదు. మీరు గమనించారా? 2021 నుంచి తిరిగి ఇంటర్నెట్ ప్యాకేజ్ పెరుగుతూ వచ్చింది. ఈ సమయంలో చాలా ఇండియన్ టెలికాం కంపెనీలు ఈ రంగం నుంచి వైదొలిగాయి. మిగిలిన కొన్ని కంపెనీస్ చాలా విస్తృతంగా వ్యాపిస్తున్నాయి. అంతేకాదు, రాబోయే రోజుల్లో ఇంటర్నెట్ని ఉపయోగించడానికి చాలా డబ్బులు వెచ్చించాల్సి ఉంటుంది కూడా. వీటి వెనుక ఉన్న కారణాలు మరియు గవర్నమెంట్ యొక్క కొన్ని పాలసీల వల్ల కలిగే నష్టాల్ని ఈ వీడియో ద్వారా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. 2030 వరకు ఇండియాలో ఇంటర్నెట్ యూజర్స్ యొక్క సంఖ్య 1.3 బిలియన్కు చేరుకుందని నిపుణులు అంచనా వేశారు. కానీ ప్రస్తుత పరిస్థితుల్లో ఆ సంఖ్యను చేరుకోవడం అసాధ్యమని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఈ సెక్టర్ కొన్ని సంవత్సరాల్లోనే చాలా గ్రోత్ని సంపాదించింది. కానీ ప్రస్తుతం ఆ గ్రోత్కి బ్రేక్ పడింది. దీనికి ముఖ్య కారణం టెలికమ్యూనికేషన్ కంపెనీలు పూర్తిగా ఖర్చుల్లో మునిగిపోయాయి. ఈ పరిస్థితుల్లో ఇండియాలోని టెలికాం కంపెనీస్ అన్నీ స్ట్రెస్లోకి వెళ్ళిపోయాయి. ఇలా ఎందుకు జరిగిందో అర్థం చేసుకోవడానికి మనం ముందుగా ఇంటర్నెట్ లేదా ఫోన్ను ఉపయోగించి కాల్ లేదా మెసేజ్ చేసినప్పుడు జరిగే ప్రాసెస్ మరియు టెక్నాలజీ ఏ విధంగా పనిచేస్తుందో తెలుసుకోవాలి. నేటికి 30 సంవత్సరాల క్రితం మనం ఎవరితోనైనా మాట్లాడాలనుకుంటే టెలిఫోన్ని ఉపయోగించేవాళ్ళం. ఒక టెలిఫోన్ నుంచి మరొక టెలిఫోన్కి మధ్యలో వైర్ కనెక్షన్ అనేది ఉండేది. ఇవి వైర్ ఆధారంగా పనిచేసేవి. కానీ ప్రస్తుతం అంతా వైర్లెస్గా మారింది. మన ఫోన్ నంబర్ను టైప్ చేసి కాల్ బటన్ ప్రెస్ చేసిన తర్వాత ఒక ఎలక్ట్రానిక్ సిగ్నల్ మన ఫోన్లో నుంచి యాంటీనాకు చేరుతుంది. యాంటీనాకు చేరుకున్న సిగ్నల్ని ఎలక్ట్రోమాగ్నెటిక్ వేవ్ లాగా మారుస్తుంది. దీని తర్వాత ఏర్పడిన ఎలక్ట్రోమాగ్నెటిక్ వేవ్స్ ఫోన్కు దగ్గరగా ఉన్న టవర్ను చేరుకుంటాయి. ఒకవేళ ఆ టవర్ దగ్గర ఎటువంటి ఇన్ఫర్మేషన్ లేకపోతే ఆ కాల్ రిసీవర్కు చేరదు. అందుకోసమే ప్రతి సిటీలో మొబైల్ స్విచ్చింగ్ సెంటర్ MSCని ఏర్పాటు చేస్తారు. MSC దగ్గర ప్రతి సబ్స్క్రైబర్ యొక్క వివరాలుంటాయి. ఆ వివరాలన్నీ మనం సిమ్ కార్డు తీసుకున్నప్పుడు MCS దగ్గర స్టోర్ అవుతాయి. దీని తర్వాత MSC దగ్గర ఉన్న టవర్ సహాయంతో రిసీవర్కు కాల్ యొక్క సిగ్నల్ పంపిస్తుంది. ఈ విధంగా మనం చేసే ఒక కాల్ కంప్లీట్ అవుతుంది. ఈ ప్రాసెస్ నేను వివరించిన దానికంటే వేగంగా జరుగుతుందని మీకు తెలుసు. ఈ ప్రాసెస్ అంతా కేవలం కొన్ని సెకండ్ల వ్యవధిలోనే జరిగి మనల్ని ఆశ్చర్యానికి గురిచేస్తుంది. ఇంటర్నెట్ గురించి మాట్లాడినట్లయితే ఇంటర్నెట్ కూడా దాదాపుగా ఇదే విధంగా పనిచేస్తుంది. కానీ దీంట్లో సిగ్నల్ గాల్లో కాకుండా ఆప్టికల్ ఫైబర్ కేబుల్ ద్వారా ప్రయాణిస్తుంది. ఈ ఆప్టికల్ ఫైబర్ అనేది ప్రపంచవ్యాప్తంగా వ్యాపించి ఉంది. ఈ ఫైబర్ కేబుల్ లోపల మన వెంట్రుకల వలె సన్నగా ఉండే వైర్స్ ఉంటాయి. సిగ్నల్ ఆప్టికల్ ఫైబర్ ద్వారా డేటా సెంటర్కు ప్రయాణిస్తుంది. అక్కడ ఉంచిన ఇన్ఫర్మేషన్ను తీసుకుని ఇవి ఎలక్ట్రోమాగ్నెటిక్గా మారి మన మొబైల్లోని యాంటీనా వరకు చేరుకుంటాయి. యాంటీనా ఇన్ఫర్మేషన్ని గుర్తించి మనకు అందిస్తుంది. మీకు తెలుసా, టెలికాం కంపెనీస్ ఈ పని చేయడానికి దేన్ని ఉపయోగిస్తాయో? టెలికాం కంపెనీస్ ఈ పని చేయడానికి స్పెక్ట్రమ్ని ఉపయోగిస్తాయి. స్పెక్ట్రమ్ అంటే ఏంటో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. గాల్లో ప్రయాణించే రేడియో వేవ్ని స్పెక్ట్రమ్ అని పిలుస్తాం. స్పెక్ట్రమ్ అనేది వివిధ బ్యాండ్లుగా విడిపోయి ఉంటుంది. ప్రతి బ్యాండ్కి విభిన్నమైన పాత్ర ఉంటుంది. ఉదాహరణకు, మీరు ఏదైనా కాల్లో మాట్లాడుతున్నప్పుడు ఒక బ్యాండ్ మీద వాయిస్ని రికవరీ వరకు పంపిస్తుంది. మరొకటి మెసేజ్ లేదా వీడియోని పంపిస్తుంది. దీనివల్ల ఆ కాల్ ఇంకొక పర్సన్తో మెర్జ్ కాదు. టెలికాం కంపెనీలకు స్పెక్ట్రమ్ ఎందుకు అంత ముఖ్యమైందో మీకు ఇప్పుడు అర్థమైందనుకుంటున్నా. కంపెనీలు ఈ స్పెక్ట్రంలో ఎక్కువ భాగాన్ని పొందడానికి పోటీ పడుతుంటాయి. ప్రతి కంపెనీ స్పెక్ట్రంలో ఎక్కువ భాగాన్ని పొంది కస్టమర్స్కి సేవలు అందించాలని అనుకుంటుంది. ఈ స్పెక్ట్రమ్ పూర్తిగా కేంద్ర ప్రభుత్వ ఆధీనంలో ఉంటుంది. ఇండియా యొక్క టెలికాం చరిత్రను మీరు గమనించినట్లయితే ఈ ఆశ్చర్యానికి అవధులుండవు. ఎందుకంటే కొద్ది సంవత్సరాల్లోనే మన ఊహలకు అంచనాలకు అందనంత ప్రగతి ఈ రంగంలో చోటు చేసుకుంది. ఒకవైపు కమ్యూనికేషన్ కోసం టెలిగ్రాఫ్ని ఉపయోగించేవాళ్ళు. 1854వ సంవత్సరంలో టెలిగ్రాఫ్ సర్వీసెస్ని ఇండియాలో ప్రారంభించడం జరిగింది. ఇది దాదాపు 163 సంవత్సరాలు మన భారతదేశంలో సేవలు అందించింది. 1882వ సంవత్సరంలో మొదటి టెలిఫోన్ ఎక్స్చేంజ్ను కోల్కతా నగరంలో ప్రారంభించారు. సమాచారాన్ని కేవలం కొద్ది నిమిషాల్లోనే ఒక చోటు నుంచి మరొక చోటుకి సరఫరా చేసే ఈ సిస్టమ్ అప్పట్లో ఒక పెద్ద చర్చనీయాంశంగా మారింది.
ఆ సమయంలో సామాన్య ప్రజలు టెలిఫోన్ కనెక్షన్ని పొందడం అనేది దాదాపు అసాధ్యంగా ఉండేది. ప్రస్తుతం ఫోన్ లేని ఇల్లు అనేది లేదు. కనీసం ప్రతి ఇంట్లో 2 లేదా 3 ఉండడం సహజంగా మారిపోయింది. కానీ అప్పట్లో వేళ్లపై లెక్కించగలిగే అన్ని ఇండ్లల్లో మాత్రమే టెలిఫోన్ అందుబాటులో ఉండేది. ఆ సమయంలో ఇతర దేశాల్లో టెలిఫోన్ చాలా విస్తారంగా వ్యాప్తి చెందింది. కానీ భారతదేశంలో మాత్రం అంతగా విస్తరించలేకపోయింది. దీని వెనుక గల ముఖ్య కారణం టెలిఫోన్ కంపెనీస్ అనేవి పూర్తిగా బ్రిటిష్ ప్రభుత్వ ఆధీనంలో ఉండేవి. భారతీయులు టెలిఫోన్ని వాడడం బ్రిటిషర్స్కి ఇష్టం లేదు. ఎందుకంటే ఈ కమ్యూనికేషన్ టెలిఫోన్ కనెక్షన్ని ప్రభుత్వ అధికారులకు మరియు ముఖ్యమైన వ్యక్తులకు మాత్రమే ఇచ్చేవాళ్ళు. కొన్ని రోజుల తర్వాత ఈ టెలిఫోన్ సర్వీసులు ముంబై, చెన్నై మరియు ఢిల్లీ వంటి పెద్ద పెద్ద నగరాలకు విస్తరించాయి. బ్రిటిషర్స్ నుంచి దేశానికి స్వాతంత్రం వచ్చిన తర్వాత టెలికాం రంగం పూర్తిగా భారత ప్రభుత్వం చేతిలోకి వచ్చింది. దీనివల్ల కనెక్షన్స్ ఇవ్వడం, కొత్త లైన్లు వేయడం ఇలాంటి వాటిని భారత ప్రభుత్వం నిర్ణయించింది. వీటి కనెక్షన్ల కోసమని లక్షల మంది అప్లై చేసుకునేవాళ్ళు. మీరు నమ్మరు కానీ ఈ ప్రాసెస్ చాలా స్లోగా ఉండేది. దీని వెయిటింగ్ పీరియడ్ ఎంతో తెలుసా? దాదాపు 8 నుంచి 10 సంవత్సరాలు. ఈ కారణం చేతనే ప్రతి 200 మందిలో కేవలం ఒక్కరి వద్దనే టెలిఫోన్ కనెక్షన్ ఉండేది. 1990లో ఎకనామిక్ లిబరైజేషన్ కారణంగా ఈ రంగంలో ప్రైవేట్ కంపెనీలు అడుగుపెట్టాయి. మొబైల్ ఫోన్స్ అనేవి అప్పుడప్పుడే భారతదేశంలోకి వస్తున్నాయి. ఈ రంగంలో పొటెన్షియల్ని మరియు గ్రోత్ని గమనించి చాలా కంపెనీలు ఈ రంగంలోకి వచ్చాయి. ఈ ఇంట్రెస్ట్ వల్ల 1995లో టెలికాం సర్వీసెస్ని ప్రారంభించడానికి ఈ కంపెనీలకు ఆక్షన్ను నిర్వహించి లైసెన్స్ ఇవ్వడం జరిగింది. అప్పట్లో రూల్స్ అనేవి చాలా కఠినంగా ఉండేవి. ఈ రూల్స్ ప్రకారం ఆ కంపెనీలు ముందుగానే లైసెన్స్ మరియు స్పెక్ట్రమ్కి సంబంధించిన ఫీజు కట్టాల్సి వచ్చేది. కంపెనీలు డబ్బులను చెల్లించి సర్వీసులను ప్రారంభించాయి. కానీ వాటికి అనుకున్నంత గ్రోత్ అనేది కనిపించలేదు. లైసెన్స్ ఫీజు కూడా కట్టలేని పరిస్థితుల్లో కంపెనీలు పడ్డాయి. ఒక్క మాటలో చెప్పాలంటే పీకల్లోతు నష్టాలను చవిచూశాయి. ఈ కంపెనీలు ఆ రూల్స్కు వ్యతిరేకంగా చాలా పోరాటాలను కూడా చేశాయి. చాలా కాలం పోరాడిన తర్వాత ప్రభుత్వం పాత రూల్స్ స్థానంలో కొత్త రూల్స్ని తీసుకొచ్చింది. స్పెక్ట్రమ్ లైసెన్స్ ఫీజును ముందుగా కాకుండా కంపెనీ రెవెన్యూలో 8.5% మాత్రమే తీసుకుంటుంది. ఈ కొత్త రూల్ కంపెనీలకు ఒక వరంలా మారింది. ఎందుకంటే వారు ఒకేసారి ఎక్కువ మొత్తం ఖర్చు చేయాల్సిన అవసరం లేకుండా ప్రతి సంవత్సరం కొద్దిగా చెల్లించడం వల్ల కంపెనీ గ్రోత్పై నెగిటివ్ ఇంపాక్ట్ చాలా వరకు తగ్గింది. ఈ కారణం వల్ల ఇండియా టెలికాం సెక్టర్లో ఒక పెద్ద రెవల్యూషన్ మొదలైంది. ఎందుకంటే అంతటితో మొబైల్ ఫోన్లు కానీ సిమ్ కార్డులు కానీ కొనడం చాలా తేలిగ్గా మారింది. ఎక్కువ మందికి సర్వీసెస్ని ప్రొవైడ్ చేయడానికి చాలా మొబైల్ నెట్వర్క్ మరియు ఇన్ఫ్రాస్ట్రక్చర్ యొక్క ఆవశ్యకత ఏర్పడింది. దీనికోసం పెద్ద పెద్ద కంపెనీలన్నీ కలిసి పనిచేసేవి. ఇన్ఫ్రాస్ట్రక్చర్ని డెవలప్ చేయడానికి అవసరమైన ఫండ్ని వాళ్లలో వాళ్ళు షేర్ చేసుకునేవాళ్ళు. అంతేకాక చాలా కంపెనీలు ఒకే టవర్ నుంచి వారి సర్వీసెస్ని ప్రొవైడ్ చేసేవాళ్ళు. ఇంతేకాక 2000 సంవత్సరం తర్వాత ప్రభుత్వం మొబైళ్లపై ఇంపోర్ట్ డ్యూటీని చాలా తగ్గించింది. దీంతో శాంసంగ్, నోకియా మరియు ఎంఐ వంటి విదేశీ కంపెనీలు ఇండియా వైపుకు రావడానికి ఇష్టపడ్డాయి. వాటి మార్కెటింగ్ స్ట్రాటజీ మరియు తక్కువ ధరల వల్ల కంపెనీలు ఎక్కువ సంఖ్యలో ప్రజలను అట్రాక్ట్ చేయగలిగాయి. ఇవే కాకుండా వీరి మధ్యలో మార్కెట్ కాంపిటీషన్ అనేది ఉండేది. ఈ కాంపిటీషన్లో టెలికాం కంపెనీలు వారి పొజిషన్లను సెక్యూర్ చేసుకోవడానికి చాలా ప్రయత్నాలు చేసేవి. 2010 సంవత్సరంలో చాలా కంపెనీల యొక్క లైసెన్స్లు తొలగించబడ్డాయి. ఆ సమయంలో 2G స్పెక్ట్రమ్ అనే ఒక అతిపెద్ద కుంభకోణం బయటపడింది. టెలికమ్యూనికేషన్ మినిస్టర్ స్పెక్ట్రమ్ యొక్క నియామకాలకు విరుద్ధంగా ఫస్ట్ కమ్ ఫస్ట్ సర్వీస్ అనే పేరుతో లైసెన్స్లను ఇచ్చాడు. అది కూడా చాలా తక్కువ డబ్బులకే. దీనివల్ల ప్రభుత్వానికి 1,76,000 కోట్ల రూపాయల నష్టం కలిగింది. ఈ కారణం చేత 122 కంపెనీల టెలికాం లైసెన్స్లు రద్దు చేశారు. ఈ స్కామ్ బయటపడిన తర్వాత వీడియోకాన్, వడాఫోన్, ఎయిర్టెల్, ఐడియా అండ్ వర్జిన్ మొబైల్ వంటి దిగ్గజ కంపెనీలు ఇండియన్ మార్కెట్ని రూల్ చేయసాగాయి. కానీ ఇది 3 నాళ్ల ముచ్చటే అయింది. వీళ్ళు ఎక్కువ రోజులు రూల్ చేయలేకపోయారు. ఎందుకంటే 2016లో జియో టెలికాం మార్కెట్లోకి అడుగుపెట్టింది. ఇది వస్తూనే టెలికాం విధానాన్ని మార్చేసింది. జియో రావడానికంటే ముందు మిగతా కంపెనీల మధ్యలో చాలా తీవ్రమైన పోటీ ఉండేది. కంపెనీలు ఒకరిని మించి ఒకరు ఎదగడానికి ఆక్షన్స్లో స్పెక్ట్రమ్ని కొనుగోలు చేసేవాళ్ళు. దీనికోసం కంపెనీలు చాలా డబ్బును వెచ్చించేవి. లైసెన్స్ ఫీకి చాలా డబ్బులు కంపెనీలు చెల్లించాల్సి ఉండేది. వీటన్నిటినీ తట్టుకోలేక చాలా కంపెనీలు పీకల్లోతు నష్టాలు చూశాయి. ఈ నష్టాలను రికవరీ చేసుకోవడానికి కస్టమర్స్ నుంచి అధికంగా డబ్బులు వసూలు చేసేవాళ్ళు. మీకు గుర్తుందా? జియో రావడానికంటే ముందు ఈ కంపెనీలన్నీ కేవలం 1GB ఇంటర్నెట్ కోసం 250 నుంచి 350 రూపాయలు తీసుకునేవి. జియో వచ్చిన తర్వాత యూజర్స్ కంటే ఎక్కువ ఈ కంపెనీలే చాలా కంగారు పడ్డాయి. ఎందుకంటే ఈ కంపెనీలన్నీ కాల్, మెసేజ్ మరియు ఇంటర్నెట్ వంటి వాటిపై విడివిడిగా
చాలా డబ్బులు వసూలు చేసేవారు. కానీ జియో వీటన్నిటినీ ఫ్రీగా ఇచ్చేసింది. ఈ కారణంగా ప్రజలు ఇతర కంపెనీల నుంచి జియోకు మారారు. జియో ప్రారంభమైన నెలలోనే 1.6 కోట్ల కస్టమర్స్ని సొంతం చేసుకుంది. దీని తర్వాత కొన్ని రోజులకు రీఛార్జ్ ప్లాన్లను ప్రారంభించింది. ఈ రీఛార్జ్ ప్లాన్స్ మార్కెట్లో ఉన్న ఇతర కంపెనీల ప్లాన్స్ కంటే చాలా తక్కువ ధరకు లభించేవి. జియో ప్రారంభించడానికి ముందు సగటున ఒక కస్టమర్ 154 MBలను మాత్రమే ఉపయోగించేవాడు. జియోను ప్రారంభించిన తర్వాత అది 100 రెట్లు పెరిగి 15.8 GBకి చేరింది. ఈ విధంగా జియో కస్టమర్స్ యొక్క మొబైల్ యూజింగ్లో చాలా పెద్ద రెవల్యూషన్ తీసుకొచ్చింది. అదే సమయంలో మిగతా కంపెనీలన్నీ చాలా ప్రమాదంలో పడ్డాయి. దీనివల్ల మిగతా కంపెనీలు కూడా వాటి ప్రైజ్లను తగ్గించాయి. ఇలా తగ్గించుకోవడం వల్ల అవి ఎక్కువ రోజులు సర్వైవ్ అవ్వలేకపోయాయి. ఎయిర్సెల్, డొకోమో వంటి కంపెనీలు వాటి బోర్డు తిప్పేశాయి. అంతేకాకుండా ఐడియా, వొడాఫోన్ వంటి పెద్ద కంపెనీలు ఈ లాస్ల నుంచి బయటపడాలని మెర్జ్ అయ్యాయి. ఈ విధంగా టెలికాం రంగంలో కేవలం 4 కంపెనీలు మాత్రమే బ్రతికున్నాయి. అవి ఎయిర్టెల్, విఐ, జియో మరియు బిఎస్ఎన్ఎల్. కేవలం 1-2 కంపెనీలు ఉండడం వల్ల రానున్న రోజుల్లో అవి మనందరినీ శాసించనున్నాయి. అవి నిర్ణయించిన ధరకే మొబైల్ ప్లాన్స్ని తీసుకోవాల్సి వస్తుంది కూడా. ఈ విధంగా కొన్ని కంపెనీల యొక్క మోనోపొలీ ఏ సెక్టర్లో కూడా మంచిది కాదు.